హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రస్మలై తయారు చేశాను. పాలు విరిగిపోయాయండి స్టవ్ మీద పెట్టగానే. వీటిని ఏం చేయాలి అనని అర్థం కాలేదు ఫస్ట్. తర్వాత అనిపించింది అనమాట రస్మలై తయారు చేసుకుందాము అనని. అందుకే ఈ వీడియో చేశానండి. చాలామంది అయితే విరిగిన పాలు అని అనేసరికి చాలామంది పారిపోస్తారు. అలా పారిపోయకుండా అప్పటికప్పుడు ఈ విధంగా స్వీట్ చేసేసుకోవటమే. ఈ విధంగా విరిగిపోయాయండి పాలు. అయితే వేరే గిన్నె తీసుకొని దాని మీద ఒక క్లాత్ తీసుకొని కాటన్ది ఈ పాలని వడపోసేసుకున్నాను. ఇలా వడపోసుకున్న తర్వాత దీని మీద ఒక నెట్ అయితే పెట్టుకున్నానండి. ఇది ఆగట్లేదని క్లాత్ నెట్ పెట్టుకొని దీన్ని దానిలో పెట్టుకొని కొన్ని చల్లటి నీళ్లు తీసుకొని దీన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత ఈ వాటర్ అన్నీ పిండేసుకోవాలండి. మరీ డ్రై చేసేయకూడదు. కొంచెం తడి పొడిగానే ఉండాలి ఈ మలాయ్ అనేది. ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండేసుకోవాలి. ఇలా పిండిన తర్వాత నాకు ఈ విధంగా మలాయ్ వచ్చిందండి. దీన్ని ఇప్పుడు మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో వేసి ఒక్క తిప్పు తిప్పితే చాలా మెత్తని పేస్ట్ లాగా అయిపోతుంది. నేనైతే మిక్సీ గిన్నెకి వేసుకున్నానండి. చాలామంది అయితే మెదుపుతారు, అలానూ చేసుకోవచ్చు. ఇలా అయితే క్రీమ్ లాగా అయిపోతుందన్నమాట. ఇలా పొడి పొడి అయిపోయింది చూసారు కదా. ఇక్కడ ఎక్కువసేపు మెదపకుండా చక్కగా సాఫ్ట్ అయిపోయింది. దీన్ని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. మనం గులాబ్ జామ్కి చేసుకుంటాం కదా, అదే టైపు ఉండలాగా చేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట. మనం పూరీకి చేసుకుంటాం కదండి పిండి ముద్దని, అలా ఒత్తుకోవాలి. అంచులు విరిగిపోతూ ఉంటాయి. ఇలా సర్దుకున్నట్లయితే మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే మనకి పొడి పొడిలాడుతూ ఉంటే బాగా విరిగినట్టు కనిపిస్తుందండి. కొంచెం స్మూత్గా ఉంచుకోవాలి మలాయిని. అలా ఉంచుకున్నట్లయితే మనకి ఈ అంచులన కవర్ అయిపోతుంది. అలాగే నేను లీటర్ పాలు అయితే ఇరిగిపోయాయి కదా, లీటర్ పాలకి ఒక 250 గ్రాములు పంచదార అదే గ్లాస్తో వాటర్ కూడా పోసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. ఈ పంచదార కరిగిపోయి కళాపెళ కాగుతున్నాయి అనుకున్నప్పుడు మనం మలాయిల్ని ఇందులో వేసుకోవటమే. చూసారా, ఇక్కడ చూపిస్తున్న విధంగా మనకి నీళ్ళైతే కళాపెళ కాగిపోయాయి కదా. మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ మలాయిల్ని ఇందులో వేసేసుకోవటమే. ఇలా పొంగుతూ ఉండాలండి. నీళ్ళు మాత్రం నార్మల్గా ఉంటే మాత్రం వేయొద్దు, ఇలా పొంగుతున్నప్పుడే వేసుకోవాలి. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకుందాము ఒక 15 నిమిషాల వరకు. చూసారా, చక్కగా పొంగాయి. ఈ విధంగా పొంగినాక ఒకసారి ఒక మలాయిని గరిటెతో తీసుకొని ఇవి బాగా ఉడికాయా లేదా అని ఇలా ఫింగర్తో ఒకసారి నొక్కి చూసుకోవాలి. ఇవి అయితే ఉడికిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆపి కొన్ని చల్లని వాటర్ పోసుకున్నాము. ఇలా పోసుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టుకున్నాము. మనకి మలాయిల్లోకి కావాల్సిన పాలుని కూడా తీసుకున్నాము. ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను చిక్కటివి. ఇలా పోసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఉడికించుకున్నాము. థిక్గా అయిపోవాలండి. ఇప్పుడు నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను కదా, ఒక 300 గ్రాములు పాలైనా అయిపోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం దీనిలోకి పంచదార కూడా వేసుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే పంచదార తీసుకున్నామో అదే గ్లాస్తో 4వ వంతు పంచదార తీసుకోవాలండి. ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే కొంచెం తీసుకున్నా పర్లేదు. నేనైతే 4వ వంతు పంచదార సరిపడా తీసుకున్నాను. ఇందులో 2-3 యాలకులను కూడా దంచి వేసుకున్నాను. మనం పంచదార వేయగానే ఈ పాలు పలచబడిపోతాయండి. ఈ పంచదార కరిగి అలాగే కరిగిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు ఈ పాలని ఉడికించుకున్నట్లయితే ఇలా థిక్గా వస్తాయన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆపి మనం ముందుగా పక్కన పెట్టుకున్న మలాయిలను చూద్దాము. వీటిలోకి నీరు ఉంటుంది కదా, ఈ వాటర్ని ఇట్లా పిండుకొని ఒక్కొక్క మలాయిగా మనం ఈ ముందుగా మరిగించుకున్న ఈ పాలలో వేసేసుకుందాము. ఇవి నీరు పిండిన మనం పాలలో వేసేసరికి మళ్ళీ పాలని పీల్చుకొని మళ్ళీ స్పాంజీగా రెడీ అవుతాయండి. ఈ స్వీట్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తినేసేయచ్చు, డైరెక్ట్గా అయినా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీద గార్నిష్ కోసం బాదం పప్పుని వేసుకున్నాను.